సో ఫ్రెండ్స్, మళ్ళీ మనమైతే అమృతధార వాటర్ ఫాల్స్ కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయి ఇప్పుడు మారేడుమిల్లి టౌన్లో ఉన్నాము. టౌన్ అయితే దాటేసిన. ఇంకా ఇక్కడ నుంచి రంపచోడవరం అయితే గూగుల్ మ్యాప్లో పెట్టేసిన. 29 కిలోమీటర్లు చూపిస్తుంది. అసలు అది కూడా మొత్తం అంతా మెలకలు పాము మెలకలు ఎట్లా ఉంటాయో అట్లే ఉంది రోడ్డు మాత్రము. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా రంప వాటర్ ఫాల్స్ అంట. మనం వెళ్ళే వరకు ఒకవేళ ఉంది అంటే చూద్దాము, ఇంకా లేదంటే అక్కడ నుంచి బీచ్ ఏదైతే అనుకున్నామో బాపట్ల బీచ్ అనుకున్నాను నేను, ఆ బీచ్కి అయితే వెళ్తా. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక వచ్చేసిన మన ఈ రోడ్కి అయితే వచ్చేసిన. మారేడుమిల్లి టు మన రంప వాటర్ ఫాల్స్ రోడ్కి అయితే వచ్చేసిన. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినా. ఫ్రెండ్స్, మధ్యలో అయితే ఆగిన కొబ్బరి బొండం తీసుకుని ఉంటే ఇప్పుడు గుర్తొచ్చింది. ఇక ఒక కొబ్బరి బొండం అయితే తాగుదాము. ఫుడ్ అయితే ఆకలి అనిపిస్తలేదు, ఎందుకంటే పొద్దున్నే తలిగించేసిన. ఇడ్లీ బోండా దోశ కూడా తలిగించిన. దోశ జర బెడిసి కొట్టింది, అంత ఆగమాగం ఉంది ఇవ్వరం. ఇక అందుకే ఇది ఉంది కదా, ఇది తాగేద్దామని చెప్పేసి ఇక్కడ మధ్యలో ఆపేసుకున్నా. కొబ్బరి బొండ తాగి ఆకలి అయితే తర్వాత ఫుడ్ తిందామని చెప్పేసి. ఫ్రెండ్స్, రోడ్డు మాత్రం అదిరిపోయింది, మస్తు అనిపిస్తుంది. నాకైతే డ్రైవింగ్ ఫీల్ మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది. అక్కడ చూసుకుంటే చూడండి, మనకి లొకేషన్స్ మాత్రం నిజంగా మనము భద్రాచలం టు మారేడుమిల్లి ఎట్లయితే చూసినామో అంతకు మించి ఉందని చెప్పాలి. రంపచోడవరము మారేడుమిల్లి టు రంపచోడవరం రోడ్స్ సూపర్ ఉంది. లొకేషన్స్ మాత్రం చూడండి, నేచర్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మధ్యలో మనము జర్నీ చేస్తున్నాం కదా రంపచోడవరానికి. ఇక్కడ అన్న మాత్రం తేనె అమ్ముతున్నాడు, ఒరిజినల్ తేనె. చూడండి, టేస్ట్ అయితే చేసిన, ఒరిజినల్ ఉంది. సో నేనైతే 4 బాటిల్స్ అయితే తీసుకున్నా. అన్న ఏం చెప్తున్నాడు అంటే పసుపు వేసి ఏదో చెప్పిరన్నా, కొద్దిగా పసుపు వేసి ఎండలో పెడితే ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అంటే అర్థం కాలేదు. అంటే ఎండలో పెడితే కొద్దిగా ఇంకా మధురం వస్తుందండి, ఇంకా కొద్దిగా స్వీట్నెస్ అవుతుందండి. అదే ఇంకా మామూలుగా అమృతం అంటారు కదా, ఆ టైప్ అనుకోండి. అంటే చాలా రోజులు ఉంటుందని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే చిన్నగెద్దాడ గ్రామం అయితే దాటినాము. ఇక్కడ నుంచి 18 మినిట్స్ చూపిస్తుంది మనకి రంపచోడవరంలో అండ్ రంప వాటర్ ఫాల్స్. ఇంకా నేను గూగుల్లో అయితే సెర్చ్ చేసిన, మళ్ళీ నిన్నట్లాగా అవుతుంది అని చెప్పేసి 5 వరకు అయితే వాటర్ ఫాల్స్ లోపలికి అనుమతి అయితే ఉంది. అంతలోపు మనం వెళ్తేనే అక్కడికి ఖచ్చితంగా అయితే రంప వాటర్ ఫాల్స్ని అయితే విజిట్ చేద్దాము. ఒకవేళ టైం అయిపోయింది అనుకోండి, ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని అడగడం కూడా వేస్ట్ కదా, వాళ్ళు పంపించారు. సో ఇక్కడైతే ప్రస్తుతానికి చిన్నగెద్దాడ గ్రామం అయితే దాటేసిన. ఫ్రెండ్స్, మనం చిన్నగెద్దాడ గ్రామం దాటినాక చూసుకుంటే చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఏదో డ్యామ్ లాగా అయితే ఉంది, మరి ఇది ఏంటో తెలియదు. 2 సైడ్స్ అయితే ఉంది, నేను 1 సైడే చూపిస్తున్నా. చాలా పెద్దగా ఉంది, లోపలికి కూడా వెళ్ళొచ్చు, అక్కడికి చూడొచ్చు. ఇక్కడైతే లోపలికి నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా ఏదో ఉంది, మరి వెళ్ళనిస్తారో లేదో మనకైతే తెలియదు. నేను ఇక్కడైతే ఆపట్లేదు, ఎందుకంటే మనకు మళ్ళీ అక్కడ చూడాలి కదా రంప వాటర్ ఫాల్స్. ఇక్కడ ఇదైతే గేట్ క్లోజ్ చేసి ఉంది, లోపలికి ఎంట్రీ ఉంది కానీ అదే ఆ ఎంట్రీ కాడ అయితే క్లోజ్ చేసి అయితే ఉంది. కానీ సూపర్ ఉందా చూడండి, డ్యామ్ మస్తు అనిపిస్తుంది. ఆ కొండల మధ్య ఈ డ్యామ్ చూస్తుంటే సూపర్ అనిపించింది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి మొత్తం వాటర్ సప్లై అంట, మంచినీటి వాటర్ సప్లై సూపర్ ఉన్నది. అండ్ ఇక లొకేషన్ చూడండి, ఇక్కడ నుంచి మన చిన్నగెద్దాడ గ్రామం దాటిన తర్వాత రోడ్ అయితే చూడండి, అసలు సూపర్ ఉన్నది. మొత్తం గ్రీనరీ అయితే హైలైట్ అని చెప్పాలి. నేచర్ లవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు. రంపచోడవరం ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి మనకి 4 కిలోమీటర్లు చూపిస్తుంది రంప వాటర్ ఫాల్స్. సో రోడ్ చూసుకుంటే అయితే ఇట్లా ఉన్నది మొత్తం. అటు సైడ్ చూడండి, అదే పరిస్థితి. అండ్ ఇక్కడ చూడండి, మనకు ఎక్కడైనా కూడా రోడ్ల మీద మంచిగా బ్యాంబో చికెన్ ఉన్నాయి కదా, చాలా చోట్ల అయితే చూడొచ్చు. రంపచోడవరము వచ్చేసినాము అండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇది పెద్ద టౌన్ అయితే ఉంది. మారేడుమిల్లిలో చూసుకుంటే కొద్దిగా దీంతో పోలిస్తే మారేడుమిల్లి కొద్దిగా ఆ సింగిల్ రోడ్ కూడా ఉండే కదా, ఇక్కడ మాత్రం కొద్దిగా ఓకే. అంటే మనము సిటీలో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి రంపచోడవరము మారేడుమిల్లి రోడ్ నుంచి వచ్చినాక రంపచోడవరం లోపలికి వస్తే ఈ తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ నుంచి లెఫ్ట్ అయితే చూపిస్తుంది గూగుల్లో.
ఆ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయినా నేను. సో ఇది కొద్దిగా పెద్ద నగరం లెక్కనే అనిపిస్తుంది టౌన్. ఆ హైట్ చూడండి, కొండ ఎట్లా కనబడుతుంది. మనం అక్కడి నుంచే వచ్చినాం, ఇప్పుడు అవన్నీ దాటుకొని వచ్చినాము కొండలు. సో మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి అటే పోవాలనుకుంటా వాటర్ ఫాల్స్కి. డౌన్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మళ్ళీ మనము హైట్స్కి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఘాట్ రోడ్ నాకు తెలిసి. చూసుకుంటే రోడ్ చూడండి, సింగిల్ రోడ్ అయినా కూడా చూస్తుంటే అదిరిపోయింది. చూడండి ఎట్లా అనిపిస్తుంది రోడ్ చూడండి, బాగుంది. మామిడి చెట్టు ఎన్నేళ్ళలో కానీ చాలా పెద్దగా ఉన్నాయి మామిడి చెట్లు. రోడ్ అయితే ఉన్న కాడికి చాలా నీట్గా ఉంది. మనకు మారన్మల్లి రోడ్లో కొన్ని చోట్ల ఇలా చిన్న రోడ్డు కూడా కొద్దిగా ఖరాబ్ అయి ఉండే, ఇక్కడ మాత్రం చాలా బాగుంది. మొత్తం ఘాట్ రోడ్స్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. 2 కిలోమీటర్స్ ఉందంట మనకి ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఏదైతే విలేజ్కి అయితే వచ్చినాం, ఇక్కడ చూస్తే మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం మీద ఇంత ఈ ఫుల్ జర్నీలో కొబ్బరి చెట్లు మాత్రం ఈడ కనబడ్డాయి. అండ్ ఇక్కడ తాటి చెట్లు కూడా చాలా ఉన్నాయి. చూసుకుంటే మనకు రైట్ సైడ్లో కూడా చాలా ఉన్నాయి కొబ్బరి చెట్లు. మన కెమెరాలో అంత జూమ్ చేసినా రాదు. చూడండి చెట్లు కనబడుతున్నాయి, కాడికైతే చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఆ హైట్ ఉంది చూసిరుగా, నాకు తెలిసి మనం ఆ హైట్ ఎక్కాలనేమో, లేదంటే ఆ పక్కన ఎక్కడైనా ఉండి ఉంటుంది వాటర్ ఫాల్. చూడండి ఎంత హైట్లో ఉన్నాయి కొండలు ఇక్కడ. ఫ్రెండ్స్ చూడండి, తాటి చెట్లు చెప్పినగా ఇంత ముందుకు, తాటివనం చూడండి. ఈడ చాలా ఉన్నాయి చెట్లు. రైట్ సైడ్లో ఎదురుగా చూసుకుంటే అక్కడ చూడండి, ఇటు సైడ్లో మొత్తం అవే ఉన్నాయి తాటి చెట్లు, ఫుల్ ఉన్నాయి. కళ్ళు తాగేటోళ్ళు ఉండుంటే నా వెంబడి ఫుల్ ఎంజాయ్ చేసేటోళ్ళు. మనమేమో కళ్ళు కూడా ఏం తాగం కాబట్టి చూడడం వరకే. ఇంకా నిజంగా లొకేషన్స్ మాత్రం హైలైట్ చెప్పాలా. ఇలాంటి వాతావరణంలో జీవిస్తే మాత్రం ఏ రోగం రాదు ఫ్రెండ్స్. చూడండి ఇంత మంచి ప్రకృతిలో మనం అసలు జర్నీ చేస్తూ ఉంటే నాకైతే సూపర్ అనిపిస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైము ఆగస్టు లేదంటే సెప్టెంబర్లో అయితే వచ్చే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏంటంటే చూడండి, చిన్న రోడ్లు ఉండడం వల్ల కాస్త ఇబ్బంది అవుతుంది, చూసుకొని రావాలి. ఇక సడన్గా 2 కార్లు వచ్చినాయంటే ఇక కష్టమే, ఎందుకంటే సింగిల్ రోడ్ కదా. ఏదో పువ్వులు ఉన్నాయి చూడండి, అవి ఏం చెట్లో తెలియదు కానీ భలే కనబడుతున్నాయి అవి. ఆ హైట్ చూడండి అక్కడ, అరే చాలా సూపర్ అనిపిస్తుంది అక్కడైతే. ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసినాం మనము. చూద్దాము, పార్కేజ్ చేద్దాం కారు, లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో చాలా వెహికల్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ కూడా చాలామంది విజిట్ చేస్తున్నారని అర్థము. సో చెప్పాలంటే నిజంగా చెప్తున్నా కదా, మంచిగా అనిపిస్తుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది ప్లేస్. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే రంపచోడవరం దగ్గరికి అయితే చేరుకున్నాము. రంప వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడండి ఇది కూడా సూపర్ ఉంది. అండ్ మనకు చూసుకుంటే వాటర్ సౌండ్ కూడా వినబడుతుందని అనుకుంటున్నా. లొకేషన్ చూడండి చాలా బాగుంది. నేనైతే వెళ్ళిపోతున్నా ఇంకా ముందరికి. ఇంకా టికెట్ కాస్ట్ అయితే 50 రూపీస్. అన్నీ ఇక్కడ వాటర్ ఫాల్స్ మొత్తం 50 అనుకుంటా ప్రతి చోట. ఇక్కడ కూడా 50 రూపీస్ తీసుకున్నారు. సో లోపలికి ఇంకా వాటర్ ఫాల్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాము. నిన్నట్లాగా అవుతుందేమో అనుకున్నా, కానీ సో ముందుగానే వచ్చేసినాం. మొత్తం మళ్ళీ ఇక్కడ కూడా హైట్స్ స్టార్ట్ అయిపోయింది. హైట్ ఫుల్ హైట్ ఎక్కాలి. మళ్ళీ అమృతధార వాటర్ ఫాల్స్ ఎక్కినాం కదా, సో సేమ్ అట్లే ఉన్నది ఫీలింగ్. అక్కడ చూసుకుంటే మనకి చూడండి పైనుంచి వాటర్ అయితే వస్తుంది. కొద్దిగా జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నా, కనబడుతుంది కదా. లొకేషన్ చూడండి హైలైట్ ఉంది, లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. మళ్ళీ జూమ్ అవుట్ చేస్తున్నా చూడండి, హైలైట్ ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లో కొద్దిగా ఒక 100 మీటర్స్ పైకి వచ్చిన తర్వాత చూపిస్తున్నా. ఇక్కడ వద్దామని వాటర్ ఫాల్ చూడండి. ఇక్కడ వాటర్ ఫాల్ భలే ఉన్నది. వాటర్ లొకేషన్ చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది లొకేషన్ మాత్రం. ప్రజలు కూడా చాలామంది అయితే వస్తున్నారు. ఇక్కడ చూడండి
సూపర్ అంటే సూపర్ ఉన్నది. మనం ఇంకా కిందనే ఉన్నాము, పైకి వెళ్ళాలి. ఇంకా ప్రస్తుతానికి మనమైతే కింద ఉన్నాము. ఇంకా ఈ కిందనే చూపిద్దామని అయితే వచ్చిన. ఇక్కడ చూడండి, సూపర్ ఉంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. మన రంప వాటర్ ఫాల్స్ డౌన్లో ఉన్నాము. 100 మీటర్స్ తర్వాత మనకి ఇదైతే చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకా పైకి వెళ్ళాలి, పైన ఉంది, పైన కూడా వెళ్ళిపోదాం. చూసినాం కదా కింద సూపర్ ఉన్నది కదా. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోదాము. ఇంకా పైన కూడా ఉంది. ఇది ఎక్కాలంటే చూడండి రోడ్ అంతా ఎట్లా ఉందో, చాలా గందరగోళంగా ఉంది. రోడ్డు మాత్రమే చూసుకొని వెళ్ళాలా, కొద్దిగా అడిట్ అయినా కింద పడిపోతాం, దెబ్బలు తగులుతాయి. సో ఇక్కడ చూసుకుంటే చాలామంది అయితే వస్తున్నారు. ఈ హైట్ ఎక్కడం మాత్రం చాలా ఇబ్బంది ఉన్నది. సో వెళ్ళిపోదాం, పైకి అయితే వెళ్దాము, ట్రై చేద్దాము. కొద్దిగా ముందరకు వచ్చిన తర్వాత మాత్రం మెట్లు అయితే ఉన్నాయి. హాయ్, ఇక్కడేనా మీరు? ఎక్కడ బ్రో? గుంటూరు నుంచి వచ్చారా? ఓకే, ఇది ఫస్ట్ టైం విజిట్ చేస్తారా? ఓకే, మీరు అంతా ఒకటేనా? యూట్యూబ్ శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ అని ఉంటుంది. చలో, థ్యాంక్ యూ. సో చూసారు కదా, గుంటూరు నుంచి వచ్చారంట. ఒక్కసారైనా వచ్చి చూడాలి ఇలాంటి ప్లేస్లని మనము. ఎందుకంటే ఎప్పుడు ఎట్లా అవుతుందో ఈ తెలియదు కదా లైఫ్. సో ఉన్నప్పుడే ఈ జిందగీ మొత్తం ఎంజాయ్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనకి ఆ ముందర నుంచి చూసుకుంటే రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ కొద్దిగా ముందర నుంచి చూసుకుంటే కొద్దిగా మెట్లు అయితే అరేంజ్ చేసారు. చూస్తే మళ్ళీ ముందరకు వచ్చిన తర్వాత మధ్యలో అట్నే రాళ్ళు అయితే ఉంది. మళ్ళీ ఆ పై నుంచి మెట్లు ఉన్నాయి, చూడాలి ఇంకెంత పైకి వెళ్ళాలనేది చూడాలి. మనం అడిగితే మాత్రం 300 మీటర్సే ఉంటుందని చెప్పారు ఎంట్రన్స్ నుంచి, కానీ నాకు తెలిసి ఎక్కువే ఉందని చెప్పాలి. చూడండి ఇక్కడ మళ్ళీ మెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు చూడండి ఆ వాటర్ అంతా వాటర్ ఫాల్ పైనుంచి వస్తుంది అనుకుంటా. ఇదంతా చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్ళాలనుకుంటా. దగ్గరలో వచ్చేసినాం అని కూడా సౌండ్లు అయితే వస్తున్నాయి, అరుస్తున్నారు. మళ్ళీ ఎక్కక చాలా రోజులు అయింది కదా, కొండలు గుట్టక ఈ గుట్టలు కొండలు ఎక్కక చాలా రోజులు అయిపోయింది. దమ్మొచ్చు, ఆయాసం అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎట్లా ఉంది చూడండి, గ్రీన్ ఉంది, చాలా బాగా అనిపించింది. వచ్చిన ఇక్కడైతే క్రౌడ్ ఉంది, చూద్దాం. ఇంకా పైనుంచి కూడా వస్తున్నారు, అక్కడ కూడా వెళ్దాము. ఇక్కడ క్రౌడ్ ఉందని చెప్పి ఇక్కడికైతే వచ్చిన. ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో సూపర్గా ఉంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నట్టు, వీళ్ళంతా స్టూడెంట్స్ వచ్చేసారు. ఆ పైనుంచి చూసుకుంటే మనకి అక్కడి నుంచి వాటర్ ఫాల్ అయితే అవుతుంది. చాలా బాగుంది. స్టూడెంట్స్ అందరు చూడండి. సో దగ్గర నుంచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనము. సో ఇక్కడికి అయితే వచ్చేసిన దగ్గరికి చూడండి, ఫుల్ ఈ కొండరాళ్ళ మధ్యలో నుంచి అయితే వాటర్ వచ్చేస్తుంది ఇట్లో. అండ్ వీళ్ళంతా స్టూడెంట్స్ ఉన్నట్టు, స్టూడెంట్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏం కాదు, కానీ నాకు తెలిసి నైట్ అట్లా అయితే వీళ్ళకి జ్వరం వచ్చేస్తుంది. ఈ చలికి ఆ వాటర్ కూడా చాలా కూల్ ఉంది. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ కింద చూసేసినాం కదా, ఇంకా పైకి అయితే వెళ్దాము. పైన కూడా ఉందంట, పైన వ్యూ కూడా చూద్దాం కదా. పైన వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి వస్తుందో చూసేద్దాము. ఆ పైనుంచి కూడా వ్యూ చూపించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ లొకేషన్స్లో ఈ సూపర్ అనిపిస్తుంది. ఇంకా అక్కడ కనబడుతున్నాం కదా మనము, చూడండి ఇక్కడ ఇదంతా పైకి వెళ్ళాలంట. చాలామంది అయితే పైకి వెళ్ళి చూస్తున్నారు, చూసి వచ్చేస్తున్నారు. సో మనం కూడా చూద్దాం పైకి వెళ్ళేసి. చాలా హైట్ ఉంది. ఈ చెట్టు చూడండి ఎన్ని సంవత్సరాల చెట్టో మరి. నేనైతే ఎక్కేస్తున్నా పైకి వెళ్ళి. ఫుల్ ఈరోజు అయితే ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుందని చెప్పాలి. సో కమాన్, మళ్ళీ ఇంకెక్కడ వెళ్తామో తెలియదు ఇలాంటి ప్లేసెస్, బట్ ఇదైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఒకే రోజు
ఈ జలపాతాలన్నీ కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా. సో చూడండి హైట్స్, కాళ్ళు మాత్రం విపరీతంగా లాగేస్తున్నాయి. అలవాటు అయితే పోయింది కదా, సో నొప్పులు అయితే అయిపోయింది. ఎక్కువ చెప్పాలంటే మన అమృతధార వాటర్ ఫాల్స్లో ఎక్కి దిగినాం కదా, అక్కడ అయితే చాలా మరీ ఇట్లా నిటారుగా ఉండడం వల్ల లెగ్స్ అయితే పట్టేసిందని చెప్తా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వచ్చినాం కదా, ఇది పైకి వచ్చేసినాం మనము. ఇక్కడ కాకుండా ఇంకా పైన చాలా ఉందంట. ఇంకా మనకైతే టైం లేదు, మళ్ళీ మనము జర్నీ చేయాలి కదా. నేనైతే ఇక్కడ వరకు అయితే చూపిస్తున్నా. ఇంకా ఈ రోడ్ ఉంది కదా, ఇట్లా పైకి వెళ్ళొచ్చంట. పైకి వెళ్తే ఇంకా చాలా ఉందంట. నేనైతే ఈడి వరకే క్లోజ్ అయితే చేస్తున్నా. నాకైతే సూపర్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఒక్క రోజులో నిన్న కొద్దిగా డిసప్పాయింట్ అయినా. అది పొల్లూరు వాటర్ ఫాల్స్ ఉండే కదా, అది ఒక్కటి మిస్ అయినాము. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాము. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఉంది. ఇక్కడ అయితే చూసినాం కదా, ఇంకా చాలా అనుకుంటున్నాను నేనైతే మళ్ళీ జర్నీ చేయాలి కాబట్టి ఆ పైకి అయితే వెళ్ళిపోవాలా. సో సూపర్ ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మామిడి చెట్టు ఎన్ని సంవత్సరాలో తెలియదు, చాలా పెద్ద ఉంది. చూడండి ఒక్కసారి ఎన్ని ఏండ్ల చెట్టు ఇది. మరి మనమైతే ఇక్కడ రంప వాటర్ ఫాల్స్ అయితే చూసినాం కదా. మనం ముందుగా చూసుకున్నట్టు విద్యార్థులు అందరూ వచ్చారు, స్టూడెంట్స్ అని చెప్పినా కదా. వాళ్ళని అనుకుందాం ఎక్కడి నుంచి వస్తారో, ఏ స్కూల్, అసలు వాళ్ళ ప్రాంతం ఏది అనేది. తమ్ముడు ఎక్కడి నుంచి వస్తారో, అసలు మీరు స్కూల్ పేరేంది, ఎప్పుడు వస్తూ ఉంటారా లేదంటే ఇది ఫస్ట్ టైమా, చెప్పండి. అసలు ఏ లొకేషన్ మీది? మాది బేవడోలు. ఓకే. మాది పాలిటీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. మమ్మల్ని పిక్నిక్ ఈవెంట్ మీద తీసుకొచ్చారు ఈరోజు. ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. సో మీరు వచ్చిన ప్లేస్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్ నుంచి ఇక్కడ వస్తున్నారు. అవునా. సో ఫస్ట్ టైం విజిట్ చేస్తారు. ఇప్పుడు వాటర్లు తడిచారు కదా, ఇంటికి పోయినాక జనం రాదారా? ఇంకా ఒకసారి ఫస్ట్ టైం కానీ వణికేస్తున్నారు పాపం వాళ్ళు. వాటర్లో తడిచిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి వీళ్ళందరూ రేపు ఫీవర్తో బాధపడతారని అనుకుంటున్నా. సో చూడండి విద్యార్థులు అందరూ వచ్చేసారు, వీళ్ళతో పాటుగా చాలా మంది వచ్చేసారు ఇక్కడ చూడండి. సో ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఇలా మీ స్కూల్ వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడ? మా స్కూల్ వాళ్ళు తీసుకొచ్చారన్న. సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా రంపచోడవరంలో ఉన్నటువంటి రంప వాటర్ ఫాల్స్. సో ఫుల్ ఖుష్, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. ఇంకా ముందరికి టౌన్కి అయితే వెళ్ళిపోదాం. రంపచోడవరం టౌన్కి అయితే వెళ్ళిపోయి కొద్దిగా స్నాక్స్ లాగా ఏమైనా తినేసి టీ అయితే తాగుదాము. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మనము బాపట్ల బీచ్కి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. రంపచోడవరం నుంచి బాపట్లకి అయితే పెట్టేసినాము. ప్రస్తుతానికైతే చూస్తే 299 కిలోమీటర్స్ చూపిస్తుంది, 6 అవర్స్ జర్నీ. సో మధ్యలో వీలుంటే ఎక్కడైనా ఆపేసి మనం ఒక 30 కిలోమీటర్ దూరంలో ఆపేసి రూమ్ తీసుకుంటాం. ఇంకా తీసుకొని అక్కడే స్టే చేసేస్తా. మళ్ళీ మార్నింగ్ లేచి బీచ్కి అయితే వెళ్తా. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళినా కూడా అదంతా క్లోజ్ ఉంటుంది. నాకైతే అక్కడ రూమ్లు ఉంటాయి అవైలబిలిటీ అయితే తెలియదు కాబట్టి ఇక్కడ నియర్ బై ఎక్కడైనా 30 కిలోమీటర్ దూరంలో రూమ్స్ కూడా ఏమైనా అవైలబుల్ ఉన్నదనుకో అక్కడనే తీసేసుకొని మంచిగా స్టే చేసి ఇంకా మార్నింగ్ లేచేసి బీచ్ చూసేసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. రోడ్ అయితే చూడండి మంచిగా ఉంది ఇక్కడైతే. ఇంకా ముందైతే చెప్పలేము. ప్రస్తుతానికైతే టైం 5 అవుతుంది. మధ్యలో ఎక్కడైనా టీ పాయింట్ దగ్గర అయితే ఆపుతాను, ఆపి ఒక టీ ఖచ్చితంగా అయితే తాగుతాను. ఏమైనా స్నాక్స్ ఉంటే కూడా లైట్గా తినేసి టీ తాగేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడ రోడ్ చూడండి సూపర్ అయితే ఉంది, ఇబ్బంది అయితే లేదు, మంచిగా అనిపిస్తుంది రోడ్ చూస్తే. ప్రస్తుతానికైతే నేషనల్ హైవే మీద అయితే ఉన్నాము. ఇంకా వెళ్ళడమే, ఇంకా స్టార్ట్ అయితే అయిపోయిందాం. మంచిగా వెళ్దాం. ఇక జంపుడే రోడ్డు చూడండి ఒకసారి, నీట్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా అయితే ఉంది. ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో అయితే తెలియదు, ప్రస్తుతానికి మాత్రం చాలా బాగుంది. స్టార్ట్ అయినట్టుంది. నేషనల్ హైవేలో ఉన్నాము, మళ్ళీ పక్కన అయితే చూస్తే గుట్టలు కనబడుతున్నాయి. మేబీ ముందర ఘాట్ రోడ్ ఏమైనా టచ్ అవుతుందేమో. రోడ్డు చూడండి ఒకసారి, ఇంకా రాత్రి అయితే కనబడదు నాకు తెలిసి రోడ్డు. ఇప్పుడైతే చాలా బాగా అయితే అనిపిస్తుంది. కానీ ఇక్కడ మంచి పీస్ ఉంది, ఎలాంటి టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే చాలా బాగుంది చూడండి. అండ్ ఇక్కడ ప్రతి విలేజ్ దగ్గర చెప్పాలంటే 108 అని చెప్పేసి, అండ్ హాస్పిటల్స్ కూడా
ఉన్నాయి. అంటే బస్తీ దవాఖాన లాగా కాకుండా కొద్దిగా మంచి పెద్ద హాస్పిటల్ లాగానే చెప్పుకోవచ్చు. గవర్నమెంట్వి ఉన్నాయి, మళ్ళీ అవి కూడా ప్రైవేట్ అయితే లేవు. అదొకటైతే మంచిగా అనిపించింది నాకు తెలిసి. అట్లా ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి రావని ఫీవర్ అనే జబ్బులు ఎక్కువగా రావని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి వాతావరణంలో అసలు ఇంకేముంటుంది చెప్పండి. వాళ్ళు తినే ఫుడ్ కూడా న్యాచురల్ ఫుడ్ తింటారు, హ్యాపీగా ఉంటుంది ఇంకా లైఫ్. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే గోకవరం దగ్గర అయితే ఉన్నాము. ఇంకా ఇక్కడ చూసుకుంటే మొత్తం ట్రాఫిక్ అయితే చూపిస్తుంది ఫుల్గా. ఆ ముందర చూస్తే చూడండి, మొత్తం ఎక్కడికక్కడ వెహికల్స్ అయితే ఆగిపోయినాయి. ఒకసారి చూస్తే ఇక్కడ టీ తాగుదామంటే ఇక్కడైతే అంతగా మంచిగా అయితే అనిపించలేదు. సో ప్రస్తుతానికైతే ఈ రోడ్స్ కొద్దిగా చిన్నగా ఉన్నది ఇక్కడ విలేజ్లో వచ్చిన తర్వాత, గోకవరం టౌన్కి వచ్చిన తర్వాత. సో దానివల్ల ఇట్లా అయి ఉంటుందేమో అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మధ్యలో ఇప్పుడు గోకవరం దగ్గర అయితే ఇక్కడ కేఎఫ్సీ స్టైల్లో చికెన్ అయితే ఉంది. టేస్ట్ చేద్దామని చెప్పి అయితే ఇక్కడ ఆగినాము. సో ఇక్కడ నుంచి వీడి టేస్ట్ చేసేసి ఇంకా మనమైతే టీ తాగేసి ఇక్కడ నుంచే స్టార్ట్ అయితే అయిపోదాము. రెడీ అయితే ఉంది ఫుడ్, టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. ఇట్లా చూసుకుంటే ఇట్లా రెడీ చేసి పెట్టేసారు. సో మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తారనుకుంటా. ఫ్రెండ్స్, అన్న అయితే రెడీ చేసేసిండు. 50 రూపీస్ ఈచ్ లెగ్ అంట. నిజంగా వేడివేడిగా చేసేసిండు, చాలా బాగుంది. ఇవి లాలీపాప్స్ అయితే చెప్పిందా ఇంకా వరకు ఏం కాదు, పెట్టచ్చు, బాగుంది టేస్ట్. ఫ్రెండ్స్, కేఎఫ్సీ స్టైల్లో చికెన్ అయితే తిన్నా, చాలా బాగుంది. చేసింది ఇంకో అన్ననే. నేను ఎట్లుంటుందో అనుకున్నా, నిజం చెప్పాలంటే కేఎఫ్సీ కంటే చాలా బెటర్, మంచిగా చేసిండు అన్న. ఇక్కడ అన్న దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయంటే లెగ్ పీసులు ఉన్నాయి. ఏమేమి ఉంటాయి అన్న మన దగ్గర? లెగ్ పీస్లు అండి, లాలీపాప్స్, వింగ్స్, చికెన్ పాప్కార్న్, కాజు చికెన్ పకోడీ అండి. సో లెగ్ పీస్ అయితే 50 రూపీస్ ఈచ్ వన్. మిగతా రేట్స్ ఎంత? లాలీపాప్స్ 4 పీస్ 100 అండి, వింగ్స్ 5 పీస్ 100 అండి, పాప్కార్న్ అయితే పావు కేజీ అంటే 250 గ్రామ్స్ 150 రూపీస్. సో అన్న వాళ్ళ దగ్గర చిట్టి ముత్యాల బిర్యానీ కూడా దొరుకుతుందంట. వర్కర్స్ రాలేదని చెప్పి ఈరోజు అవైలబుల్లో లేదు. ఒకవేళ ఉండుంటే అది కూడా టేస్ట్ చేసేవాడిని. కాజు చికెన్ పకోడీ కూడా, కాజు చికెన్ పకోడీ కూడా ఉంటుందంట. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న చేయబట్టి? 2 years అండి. ఇక్కడే ఉందా, ఇంకా వేరే హైదరాబాద్లో ఏమైనా బ్రాంచ్ ఉందా? లేదండి, ఇది ఇక్కడ ఒక చోట. ఇక్కడ గోకవరంలోనే బ్రాంచ్ అంట అన్న వాళ్ళది. ఎప్పుడన్నా మారేడుమిల్లి నుంచి ఎప్పుడన్నా ఈ రూట్లో వెళ్తే ఒకసారి అయితే ట్రై చేయండి. అన్నది ఏంటంటే భద్రాస్ కేఎఫ్సీ అని ఉంటుంది, లేదంటే భద్రాస్ బీకేఎఫ్సీ అని ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే విశాఖపట్నం రాజమండ్రి రోడ్లో అయితే ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. NH16 హైవేపై అయితే ఉన్నాము. ఇంకా మనకి 35 కిలోమీటర్స్ ఇట్లా వెళ్ళాలంట. ఇంకా 35 కిలోమీటర్స్ నుంచి మళ్ళీ లెఫ్టా రైటా అనేది చూసుకోవాలి. ప్రస్తుతానికి అయితే మనము రాజమండ్రి విశాఖపట్నం హైవే రోడ్లో అయితే ఉన్నాము. రోడ్ అయితే ఇంకా ఇది సూపర్ ఉంటుంది. ఒకసారి రోడ్ చూసుకుంటే చూడండి, మంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఫాస్ట్గా కాదు, మామూలుగా నిమ్మలంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అంతా సింగిల్ రోడ్స్ ఉండే కదా, ఇప్పుడు ఇంకా 4 ways అన్నట్టు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా వచ్చేసిన చూడండి, ఇక్కడైతే బోర్డు ఉంది. దేవారపల్లి ఏలూరు రోడ్. ఏలూరు ఇక్కడ నుంచి 87 కిలోమీటర్స్ ఉంది. మనం కూడా నాకు తెలిసి ఏలూరు టచ్ అవుతామో కామో తెలియదు కానీ. సో ప్రస్తుతానికైతే ఈ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాము. ఫ్లైఓవర్ అయితే చాలా పెద్దగా ఉంది, ఇది సూపర్ ఉన్నది. ఇప్పటిదాకా అన్నాను కదా ఫ్లైఓవర్ అని చెప్పేసి, అది గోదావరి అంట. గూగుల్లో అయితే గోదావరి అని చూపిస్తుంది. చాలా పెద్దగా ఉంది ఇది ఫ్లైఓవర్. కానీ ఏంటో నాకైతే స్మెల్ వస్తుంది, మురికి నీళ్ళ వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. గోదావరి నదిలో ఫస్ట్ టైం నేనైతే ఇలా స్మెల్ చూడడం అయితే. ఫ్రెండ్స్, ఇంకా 400 మీటర్స్లో మనకి టోల్ ప్లాజా అయితే వస్తుంది ఫస్ట్ ఇది. ఇంకా ఇక్కడ నుంచి ఎన్ని టోల్ ప్లాజాలు ఉంటాయో చూడాలి. మళ్ళీ మనకైతే
స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇది 5th అనుకుంటా టోల్ ప్లాజా. సో కొవ్వూరు టోల్ ప్లాజా అంట ఇది. ఇక్కడ అయితే ఉన్నాము టోల్ ప్లాజా దగ్గర. అయితే ట్రాఫిక్ ఉంది ఫుల్గా. మరి ఎంత టైం పడుతుందో చూడాలి. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మరి ఎందుకో. మనం టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం కదా, కొవ్వూరు టోల్ ప్లాజా ఇది చెప్పినా కదా. సో కార్కి అయితే 74 రూపీస్ అంట సింగిల్ జర్నీ. అదే 24 అవర్స్ లోపల వస్తే 110 రూపీస్ అన్నట్టు. 6th టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. 500 మీటర్స్లో టోల్ గేట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మనము 211 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. 4 అవర్స్ జర్నీ చూపిస్తుంది. రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి కానీ టోల్ గేట్సే కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. వీరవల్లి టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఫ్రెండ్స్ ఇంకా జర్నీలోనే ఉన్నా. ఏలూరుకి ఇంకా మనము 20 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము. చూసుకుంటే రోడ్ మాత్రం మంచిగా ఉంది, డ్రైవ్ చేస్తూనే ఉన్నా. కానీ ఇక్కడ ఏంటంటే పెద్దగా రెస్టారెంట్స్ అంతగా మంచిగా ఉన్నాయైతే కనబడట్లేదు. చూద్దాం ఇంకా ముందరికి అయితే వెళ్ళి. ఇంకా రోడ్ చూసుకుంటే చూడండి అలా పోతా ఉన్నా హ్యాపీగా అయితే. హలో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఏలూరుకి అయితే వచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ వెళ్తూనే ఉండాలి ఇంకా. సో ప్రస్తుతానికి మాత్రం ఏలూరు క్రాస్ అయిపోతున్నాము. చూసుకుంటే మాత్రం మంచిగా నడిపిస్తుంటే మాత్రం ఏ అలసడ లేదు. చాలా హ్యాపీగా అయితే వెళ్ళిపోతున్నా. ఇక రోడ్డు మంచిగా ఉంది కాబట్టి సాఫీగా సాగుతుంది. రోడ్ కూడా మంచిగా ఉంది. సో ప్రయాణం అయితే కొనసాగిస్తూనే ఉన్నా. ఎక్కడ రెస్టారెంట్స్ కనబడతలేవు ఫ్రెండ్స్. తిందామంటే ఆల్రెడీ 9 అయిపోయింది. సో ఈ రోజే అనుకుంటా నాకు తెలిసి లేట్గా తినడము. ఈ 2 రోజుల నుంచి ఇన్ టైంలోనే తినేసిన. ఈ ఒక్కరోజే ఇట్లా నాకు తెలిసి లేట్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా చూద్దాం. ఈ ముందరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఉంటాయి కదా మనకి ఇక రెస్టారెంట్స్. ఖచ్చితంగా తినేసి, కానీ ఇప్పుడు ఎక్కువ ఏంటంటే జర్నీలో ఉన్నాం కదా, ఒక టీ కాఫీ తాగాలనిపిస్తుంది. ఇక్కడ ఈ రోడ్లో అవి కూడా కనబడట్లేదు సరిగా. మళ్ళీ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది 6వది అనుకుంటా ఫ్రెండ్స్. మళ్ళీ టోల్ గేట్ వచ్చింది. ఈ టోల్ గేట్లతోనే చచ్చిపోయేటట్టున్నాయి మొత్తం. వీటికే పోయేటట్టున్నాయి అంత అమౌంట్ అంతా. సో నెక్స్ట్ టోల్ గేట్ అయితే వచ్చినాము. ఈ టోల్ గేట్ ఏంటంటే పొట్టిపాడు టోల్ ప్లాజా అంట. ఇప్పటికీ ఇది 7th వన్ అనుకుంటా నాకు తెలిసి. 8th టోల్ గేట్, 7th 8th కన్ఫామ్గా అయితే తెలియదు. బట్ ఈ టోల్ గేట్లు అన్నీ ఫుల్గా అయితే ఉన్నాయి. చూద్దాం మొత్తం ఇంకా ఎన్ని వస్తాయి అనేది మనం వెళ్ళే వరకు. అదే పరిస్థితి. ఇంకా నేను అనుకున్న రెస్టారెంట్స్ రాలేదు, టీ పాయింట్ రాలేదు. ఇంకా ఇక్కడ వరకు వస్తుందో చూడాలా. మొత్తం మీద అయితే మిశ్రా ఫ్యామిలీ ధాబా దగ్గర అయితే ఆగినాము. సో ఇక్కడ ఏమైనా ఉంటే ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకుందాము. లేదు మనకైతే ఇక్కడ సో ఉన్న కాడికి అయితే తినేసి వెళ్ళిపోదాము. ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతే దొరకదు కదా మనకి. సో ఇక్కడైతే మడత మంచాలు అయితే వేసిండ్రు. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా మంచాలు అయితే వేసారు. అంటే పాత స్టైల్ డాబాలు ఏవైతే ఉంటాయి కదా, అదే స్టైల్లో ఇక్కడైతే చూసిన. సో నేనైతే ఇక్కడ చివరినైతే కూర్చున్నా. ఎందుకంటే ఇప్పుడు ఫోన్లో రికార్డ్ చేస్తున్నా, కెమెరా అయితే ఆన్ చేయలేదు. ఇక్కడైతే ఆర్డర్ చేసేద్దాము, ఏదో ఒకటైతే ఆర్డర్ చేద్దాము. ఇంకా ముందర ఏమైనా టీ పాయింట్స్ ఉంటే అక్కడైతే చూద్దాం. మరి మొత్తం మీరైతే కూర్చున్నా, ఆర్డర్ అయితే చేద్దాము ఏదైనా ఒకటి. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఎప్పుడో 8కి తినాలనుకున్నా, టైం కుదరలే. ఇక ఏదో ఒకటి అని చెప్పేసి ఇక్కడ అయితే ఆపేసిన. అన్న కీమా అండ్ చపాతీ అయితే చెప్పేసిన. ఎట్లుంది అంటే ఇది కారం అయితే లేదు, తీయ ఉంది. వేడి వేడిగా అయితే తినొచ్చు. ఏదో ఒకటి తినొచ్చు, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేది. ఫుడ్ అయితే ట్రై చేసిన, ఇంకోసారి ఇక్కడ ట్రై చేయొద్దు, మీరు కూడా ట్రై చేయండి.
నా ఒపీనియన్ అయితే అదే. అంత బాగా అయితే లేదనిపించింది నాకైతే. నేను అనుకున్నంత ఏదో మిశ్రా డాబా అని చెప్పి ఉంది మనకి, చెప్పాలంటే అంతే మిశ్రా అని ఉంది. సో బేకార్ అయితే అనిపించింది. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే విజయవాడ చేరుకున్నాము. దీని బిఫోర్ మిశ్రా ఫ్యామిలీ డాబా అని చెప్పి ఆడ ఫుడ్ కూర్చున్నాం కదా, అది అసలు ట్రై చేయకండి, అసలు ఏం బాగాలేదు చెప్పాలంటే. ఏం చేస్తాం, ఏం లేవనుకోని చెప్పేసి అక్కడ తినాల్సి వచ్చింది నేను. కానీ మిగతా వాళ్ళు అయితే ట్రై చేయకండి, నా ఒపీనియన్ మాత్రం అదే చెప్తా. టేస్ట్ ఏం లేవు అసలు, అస్సలు మంచిగా అనిపించలేదు. ఇంకా ప్రస్తుతానికైతే విజయవాడ అయితే చేరుకున్నాము. ఈ టైంలో కూడా ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉంది, ఫుల్ ట్రాఫిక్, లారీలు కూడా అన్నీ వస్తున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి మనము ఒక 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి మన డెస్టినేషన్. ఇంకా వెళ్తూనే ఉన్నాము ఫుల్గా. ఫ్రెండ్స్ ఇంకా ప్రస్తుతానికైతే ఈ ఆటో నగర్ ఈ రోడ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా అయితే ఇంకా విజయవాడ నుంచి బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మొత్తం ట్రాఫిక్ ఉంది ఇక్కడ చూడండి, మొత్తం లారీలు అయితే మొత్తం చూడండి పెద్ద లారీలు వస్తున్నాయి. టోటల్గా అయితే ఇంకా 1 అవర్ టైం పడుతుంది మనకు. ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే నోవా హోటల్ అయితే క్రాస్ అవుతున్నాము. ఇంకా సో Keep left. ఇక్కడ నుంచి Continue for 2 kilometers. మంచి సర్కిల్ ఇవన్నీ ఇంకా క్రాస్ అయిపోతున్నాం. అదే పరిస్థితి. అక్కినేని హాస్పిటల్ అంట. అక్కినేని హాస్పిటల్స్ అంటే ఇది నాగార్జున వాళ్ళదే, ఇది హీరో నాగార్జున వాళ్ళది. ప్రస్తుతానికైతే కృష్ణానది దాటుతున్నాం. ఇంకా చూడండి, ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఈ రోడ్ వెళ్ళడం ఫస్ట్ టైము. అటు సైడ్ అయితే విజయవాడ టు గన్నవరము అక్కడ విశాఖపట్నం అయితే వెళ్ళుండే. ఇక్కడైతే ఈ రోడ్ ఫస్ట్ టైం. ఇక్కడ కృష్ణానది ఈ గుంటూరు రోడ్ అంటే మన బాపట్ల రోడ్కి సో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం. మనకు అక్కడ చూసుకుంటే అమ్మవారి టెంపుల్ కనబడుతుంది అక్కడ చూడండి. ఫ్రెండ్స్ విజయవాడ రోడ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒంగోలు రోడ్కి అయితే వచ్చేసినాం. ఇంకా మనకైతే ఇక్కడ నుంచి చూసుకుంటే 1 అవర్ అయితే చూపిస్తుంది. ఫుల్ రోడ్ మాత్రం హైలైట్ ఉన్నది. ఇక్కడ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి చూసుకుంటే రోడ్ చూడండి, సూపర్ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. రోడ్ నీట్గా ఉంది. సో మళ్ళీ టోల్ గేట్ అయితే వచ్చింది. మనము ఒంగోలు రోడ్లో ఉన్నాం కదా, ఇక్కడ చూసుకుంటే టోల్ గేట్ అయితే వచ్చింది. 500 మీటర్స్లో టోల్ గేట్ ఉంది. ఇంకా వస్తూనే ఉన్నాయి టోల్ గేట్స్ అయితే. మొత్తం ఎన్ని అవుతాయో చూడాలా. లాస్ట్లో కౌంట్ అయితే మిస్ అయింది. అదేంటంటే 9th అనుకుంటున్నా. చూద్దాము, ఫైనల్గా చూసి చెప్తా ఎన్ని టోల్ గేట్స్, డబ్బులు ఎంత కట్ అయిపోయింది, మొత్తం టోల్ గేట్స్కి మనకి ఎంత ఖర్చు వచ్చింది అనేది ఫైనల్గా చెప్తా. చూసుకుంటే చూడండి, టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫ్రెండ్స్ ఇది విజయవాడ టోల్ ప్లాజా అంట. సో అది కూడా క్రాస్ అయితే అయిపోయినాము. ఇంకా చూసుకుంటే ముందరకైతే వెళ్తున్నాము. చూడండి రోడ్డు మాత్రం హైలైట్ ఉంది, దాంట్లో అయితే ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు, చాలా బాగా అయితే అనిపించింది. ఇంకా ఇక్కడ వెళ్ళి ఒక కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ చేద్దాం జర్నీ. ఈ కాఫీ షాప్లో చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ, చూద్దాం. ఇక్కడ
ఇక్కడైతే ఆగిన ఇంకా కాఫీ తీసుకొని కాఫీ తాగేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కాఫీ దొరికింది, తాగేస్తున్నా. నైస్ కాఫీ, బాగుంది. ఫ్రెండ్స్ చలో ఇంకా పోదాము, స్టార్ట్ అయిపోదాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, సో మొత్తం మీద అయితే మంచి కాఫీ తాగినా అని చెప్పాలి. అప్పుడుతో పోలిస్తే కాఫీ బెటర్, చాలా బాగా అయితే ఉంది. ఇంకా కాక మంచి పాటలు అయితే పెట్టిండు, వెంకటేష్ పాటలు. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోదాము. మొత్తం మీద గుంటూరు చీరాల రోడ్కు అయితే వచ్చినాము. రోడ్ చూడగానే షాక్ అయిపోయినా. 2 వే ఉంది ఇక్కడ, 4 వే అయితే లేదు. సరే ఇక ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం, ఎందుకంటే ఇంతమందుకు మనం మారడమల్లి రోడ్లో కూడా ఇదే కదా, బట్ దాంతో పోలిస్తే ఇంకా కొద్దిగా పెద్దగానే ఉంది. ఒకసారి రోడ్డు చూసుకుంటే చూడండి, సో చూసుకొని పోవాలి. ఎందుకంటే ఇది నేను ఇక్కడ ఫస్ట్ టైం అయితే వస్తున్నా. స్పీడ్ బ్రేకర్లు ఇవన్నీ ఎక్కడ ఉంటాయో మనకైతే తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని పోవడం మంచిది కదా. సో అంటున్నా స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది. సో కొద్దిగా ఇది టౌన్, మనం విజయవాడకి దగ్గరలోనే ఉన్నాం కదా, మేబీ ఇట్లా స్పీడ్ బ్రేకర్లు అయితే ఉంటాయి. కాస్త మొత్తం అవుట్స్కట్ వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గా మనం బైపాస్ రోడ్ ఉన్నట్టు ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే టెంపుల్ ఏదో ఉన్నది మనకి, చూద్దాం ఒక్కసారి. కోదండరామస్వామికి జై. కోదండరామస్వామి టెంపుల్ అయితే దాటినాము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనకి ఎంత అంటే చెప్తా, ఒక్క నిమిషం. Head southeast on Guntur, Chirala Road, Guntur. ఇంకా 1 అవర్ చూపిస్తుంది. 57 కిలోమీటర్స్ ఉంది. ఇదే రోడ్లో మనం వెళ్ళాలి. సో ఇంకా హ్యాపీగా చూసుకొని నెమ్మదిగా అయితే బయలుదేరదాం. ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే పొన్నూరులో ఉన్నాము. ఇంకా ఇక్కడ నుంచి 40 నిమిషాలు అయితే చూపిస్తుంది. ఇప్పుడు టైం చూసుకుంటే 12:30 అయితే అయ్యింది. ఇంకా ప్రయాణం అయితే కొనసాగిస్తూనే ఉన్నా. కొద్దిగా ఇక్కడ చూస్తే రోడ్ ఏమో పెద్దగా అనిపిస్తుంది, మరి ముందర ఎట్లుంటుంది అనేది చూడాలి. కొద్దిగా ఏంటంటే 2 వే అంటే 2 లైన్స్ రోడే ఉంది, 4 లైన్స్ రోడ్ లేదు. దానివల్ల చూసుకోవడం కొద్దిగా చూసుకొని పోవాలి కదా. స్పీడ్ బ్రేకర్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అక్కడక్కడ. మనం ఎందుకంటే కొత్తగా వస్తున్నాం కాబట్టి అందుకే కొద్దిగా నెమ్మదిగా వెళ్తున్నా, స్లోగా అయితే వెళ్తున్నా. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడైతే రోడ్డు బాగానే అనిపించింది. పొన్నూరు టౌన్ అనుకుంటా, ఇది మెయిన్ రోడ్ అనుకుంటా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయితే, ఇంకా పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ అయితే దాటే ముందరకు వచ్చేసిన. ఇంకా ఈ రోడ్లో నుంచి అయితే కంటిన్యూ అవుతున్నా. మోస్ట్లీ ఇంకా ఇక్కడ నుంచి వీడియో అయితే తీయకపోవచ్చు, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత 300 meters, turn మళ్ళీ left onto GPC కలుసుకుందాం. Road, Guntur, Chirala Road. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే రూమ్కి వచ్చేసిన. రూమ్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది, రెస్ట్ తీసేసుకుంటా. ఈ బ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. మంచిగా రేపు మార్నింగ్ మరి బీచ్కి అయితే వెళ్ళిపోదాము. ఇంకా అంతవరకు గుడ్ నైట్.